ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం మీరు చెప్పుకునే టాపిక్ పీసీఓడి అండి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. ఇది ఆడవారిలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. సాధారణంగా ఈ యొక్క హార్మోన్స్లో సాధారణంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, అదేవిధంగా ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం, అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ డామినేషన్ చేయడం వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆడవారిలో ఎక్కువగా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ, అంటే మెన్సెస్ రాకపోవడం కానీ, వచ్చిన తర్వాత తొందరగా అయిపోవటం కానీ, లేకపోతే వచ్చిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ రోజులు ఉండటం కానీ జరుగుతుంది. దాంతోపాటు హెయిర్ సిటిజం అంటాం. సాధారణంగా ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువ అవుతుంది, ఒబేసిటీ పెరగటం, అదేవిధంగా దాంతోపాటు ఒబేసిటీతో పాటు పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, హెయిర్ ఫాల్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనబడితే కనుక ఖచ్చితంగా మనం పీసీఓడి సమస్య ఉందేమో అని ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇలాంటి పీసీఓడి డయాగ్నోస్ అయ్యాక మనం ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ చేసుకోవాలి. దాంతోపాటు తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా కనుక మనం చేయగలిగితే కనుక పీసీఓడిని తగ్గించుకోవచ్చు. పీసీఓడికి హోమియోపతిలో చాలా మంచి పరిష్కారం ఉంది. సో ఎప్పుడైతే ఈ పీసీఓడి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుందో దానికి హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా మంచి పరిష్కారం జరుగుతుంది అన్నమాట.